ఎందుకు నవ్వుతుంది అనుకుంటున్నారా? చెప్తానబ్బా. ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినా కదా. అయితే ఆ యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ స్పెల్లింగ్ తప్పు కొట్టిన, సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఆ స్పెల్లింగ్ తప్పు కొట్టిన అనమాట. దాంట్లో ఒక ఆయన అంతే ఆ పేరేమో అమ్మాయిల పేరు పెట్టిండు, వీడియో తీసేది మాత్రం ఆ అబ్బాయి అట్టుంది. నాకు అర్థమైంది దాన్ని చూసి. అంటే ఫోటోగ్రాఫరా ఏమనుకుంటా. అయితే ఆయన అమ్ము 1531 ఉందనమాట దాంట్లో. అయితే ఆయన ఏం చేసిండంటే నేను చేసిన వీడియోకి నేను మిస్టేక్గా పెట్టాను అనమాట. అంటే కొంచెం అర్థం చేసుకుంటారు తెలుస్తుందని అట్లా పెట్టినా. నాకు తెలుసు స్పెల్లింగ్, ఎందుకంటే దాంట్లో మన యూట్యూబ్లో చూస్తుంటే తెలుస్తూనే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ అని. కానీ నేనేదో కొంచెం తప్పుగా పెట్టినా, అంటే అదే స్పెల్లింగ్ని ఒక అక్షరం తీసేసి పెట్టాను అనమాట. అది దాంట్లో అది చూసి అదొకటి ఇప్పుడు మ్యూజిక్ వస్తున్నా, ఏక్ బార్ ధోకా కరే దూసరా బార్ నై ధోకా నై కరేగా అని వస్తుంది చూసినావా మ్యూజిక్. అది పెట్టి నా ఐడిని దాన్ని ఇట్లా కామెడీ లాగా పెట్టిందనమాట. దాన్ని నాకేమని అంటే అట్లా పెట్టిండు కదా. నాకు అయ్యా నేను మీకు నా వీడియో చూస్తే నీకు మళ్ళీ చెప్తున్నా ఏంటంటే, నేను ఓన్లీ టైంపాస్ కోసం తీస్తున్నా ఆ వీడియోస్ కూడా. నాకు ఏదో చేయాలనిపించినప్పుడు, మంచిగా ఇంట్రెస్ట్ అనిపించినప్పుడు చేస్తాను అనమాట. యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెట్టుకుంటా. కానీ నేనేదో అట్లా పెట్టుకుంటాను. నా చదువు కూడా అంత డుమ్మా తెలుసా. ఒకరోజు బడికి పోయేది, 4 రోజులు ఇంటికాడ వండుకునేది, జ్వరం వస్తుంది కడుపు వస్తుందని. అంత దొంగ పని అనమాట. నేను చేసిందంతా బడికి పోకుండా డుమ్మ కొట్టేదనమాట. ఎప్పుడు ఇంట్లో ఉండేదనమాట. అట్లా చదువుకుంటూ ఉండేది. ఇక అట్లా ఉన్నప్పుడు మనకి స్పెల్లింగ్ మిస్టేక్ రాకపోతే ఎట్టొస్తే చెప్పండి మీరే. అందుకే చెప్తున్నా. మరి అంటే ఏదో మాలాంటి వాళ్ళని కొంచెం మంచిగా చూడండి అబ్బా. చదువు రాదని వేరే తిరిగి అనకు. ఎందుకంటే చిన్నప్పుడు సరిగ్గా చదువుకోలేదు. ఇక చదువుకున్నా కానీ చక్కగా ఇంగ్లీష్ సరిగ్గా రాదు, ఏం చేస్తాం. మన చదువు అట్లా ఉందనమాట. డుమ్మ చదువు, చక్కగా చదువుకోలేదు. కానీ స్కూల్కి సరిగ్గా పోకపోయినా కానీ మార్క్స్ మాత్రం మంచిగా వచ్చేది. మళ్ళీ మీరు అనుకోవచ్చు ఏంటి నక్క చీటీలు గట్ట కొట్టేదా అని. ఏం లేదు, సొంతంగా రాసేది, సొంతంగా చదివేది. అంటే దాన్ని బట్టి చదువుకునేది అనమాట. అట్లా అందువల్ల బట్టి చదువుకొని ఆ బట్టి ఉన్న అక్షరాలన్నీ దాంట్లో రాసుకునేది ఎగ్జామ్ పెట్టినప్పుడు. అట్లా చదివేది అనమాట. కానీ మా చదువు అంత మాత్రమే. అప్పుడప్పుడు నాది నేను పెట్టే కొటేషన్లకి తప్పులు ఉంటే క్షమించండి, ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఓకేనా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మౌని పిఎం స్వీట్ గర్ల్, ఓకేనా. మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి అబ్బా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నాకు ఆయన పెట్టడం